నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సిఐ గంగాధర్ నేతృత్వంలో టిట్కో గృహాల సముదాయంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పత్రాలు లేని మోటార్ సైకిళ్లను, అనుమానాస్పదంగా ఉన్నవారిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ, ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని, అలా జరుగుతున్నప్పుడు ఎవరైనా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. టోటల్ అన్ని బ్లాకులు కూడా క్షుణ్ణంగా చెక్ చేసి దీని ఓనర్ ఎవరు, అట్లానే రెంట్కి ఎవరు ఉంటున్నారు, టోటల్ డేటా ప్రిపేర్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేసవకాలంలో పన్నులు కనిచ్చి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చి చాలామంది రెంట్కుంటున్నారు. వాడు ఏదన్నా నేరం చేసి వెళ్ళిపోయినా, లేదా లోకల్గా ఏదన్నా ఈ ఆడవాళ్ళ విషయాల్లో ఏదన్నా కానీ వాడు కలపెట్టినా, లేదా బయట నుంచి వస్తా గంజాయి పాడు అలాంటి మాదక ద్రవ్యాలు తెచ్చినా కూడా వాడి మీద మా నిఘా ఉండాలి. కాబట్టి మేము ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇది కంటిన్యూగా వారం 10 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి లోకల్గా స్థానికంగా ఉండేవారు కూడా ఆ చుట్టుపక్కలలో ఎవరు ఉంటున్నారు, పైన ఎవరు, ఎడపక్క ఎవరు, కుడిపక్క ఎవరు తెలుసుకొని జాగ్రత్తగా మెలవలసిందని కోరుతున్నాము. ఏదైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళకి ఏదైనా అసౌకర్యంగా ఉన్నా కూడా ఇమీడియట్గా మా ఆత్మకూరు ఎస్ఐ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ, నాకు కానీ ఫోన్ చేయాలని తెలియజేస్తున్నాము. కానీ వీరందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, బైక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టండి. ఆ హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది. తద్వారా మీ ఫ్యామిలీ చాలా సుఖంగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళి హెడ్ ఇంజరీ చేసుకొని లక్షల హాస్పిటల్ పెట్టి వాడు పనికిరాని డిజేబుల్డ్ పర్సన్ అయ్యి ఫ్యామిలీకి భారమైపోయే పరిస్థితి కల్పించింది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా జరుగుతున్నాయి. మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తామనో, లేకపోతే మీరు అన్ని లైక్లు కొడితే అమౌంట్ వస్తుందనో, అదే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ నంబర్లు చెప్పండినో, రకరకాల వేషాల్లో రకరకాలుగా కొందరు వచ్చి మీ ఆధార్ నెంబర్ చెప్పండి, పేరు చెప్పండి, మీకు పథకాలు వస్తాయి అంటున్నారు. రేపొద్దు ఇంకొకటి వచ్చేసి మీ ఇంటి పన్ను కట్టడానికి మీ వివరాలని చెప్పమని అడగొచ్చును. ఇప్పుడు స్థానికుడు లోకల్ ఎంప్లాయ్ అయినా కాదు, ఒకసారి వెరిఫై చేసుకొని కంపల్సరీగా మీ డేటా చెప్తారు తప్ప వీలైనంత వరకు 99% మీ పర్సనల్ డేటా ఎవరికి ఇవ్వద్దని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తారు. ఇదంతా కూడా ఈ టిట్కో హౌసెస్లో రకరకాల జాతులు, రకరకాల కులాలు మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని భావించి దానిలో భాగంగానే మేమందరం కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం.